మాజీ మంత్రి అండదండలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూగర్భ ఖనిజ సంపదను అమెకో సంస్థ అడ్డగోలుగా దోచేస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. రోజురోజుకు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెకో సంస్థ అక్రమాలు దౌర్జన్యాలపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న బాధిత క్వారీ యజమాని చంద్రశేఖర్ రెడ్డితో మా అనంతపురం జిల్లా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఈ అమిగో సంస్థను ఎందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, అసలు అనంతపురం జిల్లాలో ఈ క్వారీ యజమానులని ఈ అమిగో సంస్థ ఏ విధంగా వేధించింది, రెండో క్వారీ యజమానులతో పాటు ఖనిజ సంపదను ఏ స్థాయిలో దోచుకుంది, ఎలా దోచుకుంది అనేది మనం చంద్రశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు మీరు క్వారీ యజమాని, మరి అమిగో సంస్థ అసలు అనంతపురం జిల్లాలో ఎందుకు తీసుకొచ్చారు? అసలు రాయల్టీ వసూల్లో కానీ మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు, రెండోది రాయల్టీలో కూడా ఇష్టారాజ్యంగా బిల్లులు లేకుండా వసూలు చేసిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అసలు అమిగో సంస్థ అనంతపురం జిల్లాలో? అసలు 2023లో సార్ మార్చిలో ప్రభుత్వము, ఎందుకంటే ప్రైవేటు పరం చేయాలా, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కంటే ప్రైవేటు పరంగా చేస్తే ఆదాయం ఎక్కువ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ప్రైవేటు పరంగా అమిగోస్ అనే సంస్థకు మన 2 జిల్లాలకు నెల 11 కోట్ల రూపాయలు కట్టే విధంగా, సీనరేజ్ కట్టే విధంగా వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్నటువంటి మొదటి నెల నుంచి క్వారీలు ఏ విధంగా నడుస్తున్నాయి, తర్వాత ఎక్కడెక్కడ ఖనిజ సంపద ఉందనేటువంటి వెతుకులాటలో వీళ్ళు పడ్డారు. వెతుకులాట చేసిన తర్వాత క్వారీ యజమానుల్ని అందరినీ పిలిపించి క్వారీ యజమానుల్ని బెదిరించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చెప్పినట్టు వినాలా, లేకపోతే క్వారీలను సీజ్ చేస్తామని చెప్పినేసి మొట్టమొదటిగానే వీళ్ళు బెదిరించి క్వారీలోంచి వెహికల్స్ వస్తుంటే వెహికల్స్ మీద ఇష్టారాజ్యంగా వీళ్లకు నచ్చినట్టు పోలీస్ వ్యవస్థ వీళ్ళే మెయింటైన్ చేశారు, విజిలెన్స్ వ్యవస్థని వీళ్ళే మెయింటైన్ చేశారు, తర్వాత మైన్స్ వ్యవస్థని వీళ్ళే మెయింటైన్ చేశారు. మైన్స్ డీడీ గారు నాగయ్య గారు వీళ్ళు ఏ విధంగా చెబితే ఆ విధంగా, ఈవెన్ జితేంద్ర, పద్మనాభరెడ్డి గారు, తర్వాత ప్రసాదరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు ఈయనకు నెల ఇంత 3 లక్షల నుంచి 4 లక్షల వరకు నెలల మామూలు సమర్పించి మైన్స్ వ్యవస్థనంతా కూడా వాళ్ళ చెక్కు చేతుల్లో పెట్టుకున్నారు. చెక్కు చేతుల్లో పెట్టుకొని వీళ్ళు ఏ క్వారీని రైడ్ చేయమంటే ఆ క్వారీని రైడ్ చేసే విధంగా నాగయ్య గారు ప్రవర్తించారు. అందులో భాగంగానే చాలామందికి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి పెనాల్టీలు విధించినారు. ఇదేమిటని చెప్పినేసి మేము ప్రశ్నించినాము. ఇంత ప్రజాస్వామ్యంలో 2 ఏళ్ళు కష్టపడి మేము ప్రభుత్వానికి డెడ్ రెంట్లు కట్టి, రాయల్టీలు కట్టి, సిఎఫ్ఓ, ఈసీ, పొల్యూషన్ ఇవన్నీ తెచ్చుకొని మేము రైట్ ట్రయల్గా చేస్తూ ఉంటే వీళ్ళు అక్రమార్జన చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి 11 కోట్ల రూపాయలు చెల్లించుకోకుండా మాకు పెనాల్టీలు విధించి మాకున్నటువంటి క్వారీలను స్వాధీనం చేసుకోవాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. దీని మీద మేము ఆఫీసుకు పోయి చాలాసార్లు ప్రశ్నించినాము. చాలాసార్లు ప్రశ్నిస్తే మీకు ఇంత ధైర్యమా, మీకు మేము స్వయాన మంత్రి బంధువులము, జితేంద్ర, పద్మనాభరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముగ్గురు, నాకు జితేంద్ర అనేటోడు లైసెన్స్ తుపాకీ ఉంది, నాకు నిన్ను కాల్చి చంపేస్తావు, నువ్వు ఎక్కువ చాలా చేస్తున్నావు నువ్వు అని చెప్పినేసి బెదిరించడం కూడా జరిగింది. ఏకంగా గవర్నమెంటే మోసం చేసిన వాళ్ళని వీళ్ళనే మనం చూస్తున్నాం అమిగో సంస్థని. రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బుని ఎగరగొట్టి వీళ్ళందరూ కూడా మొత్తం పరారైనారు, రాష్ట్రం వదిలిపెట్టిపోయినారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుచున్నాము, వీళ్ళు దాదాపు 100 కోట్లకు పైగా కట్టాల్సినటువంటి రుసుముంకా బాకీ ఉన్నారని చెప్పినేసినటువంటి మాకు వచ్చిన సమాచారము. ఈ సమాచారం మేరకు ప్రభుత్వం సుముటోగా కేసు స్వీకరించి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయించి, క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని విచారించి బాధితులందరికీ న్యాయం చేస్తూ వీళ్ళు ప్రభుత్వానికి ఎరగొట్టిన డబ్బును రికవరీ చేయాలని కోరుతున్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పుడు విజిలెన్స్ కూడా దీని మీద దాడులు చేయాల్సి ఉంటుంది. రెండోది ఇలాంటి ఆర్డినరీ పర్మిట్లు తీసుకొని ఇష్టారాజ్యంగా తోలినప్పుడు గనుల శాఖ కూడా దీని మీద పర్యవేక్షణ ఉండాలి, దీని మీద అపరాధ రుసుము వేయాల్సి ఉంటుంది. మరి ఈ శాఖలన్నీ ఎందుకు పట్టించుకోకుండా అయిపోయినాయి అసలు? చెప్తున్నాను కదండి సార్, ఇప్పుడు అదే జితేంద్ర గారు మైన్స్ ఆఫీస్కి వస్తే నాగయ్య గారు కుర్చీలో ఈయన కూర్చుంటాడు, ఆ కుర్చీ ఆయనకి ఇచ్చేసి ఈయన మామూలు కుర్చీలో కూర్చుంటాడు. అంటే ఆయన రాజు, డీడీ గారు అంటే ప్రభుత్వ అధికారి అంటే ఒక రాజులాగా ఉండాలి. రాజు మౌనం వహిస్తే ఇటువంటి దుష్ట శక్తులన్నీ రాజ్యమేలుతాయన్నారు కదా, అదేవిధంగా నాగయ్య గారిని ఆయన మౌనం వహించేలాగా చేసి ఆయనకు ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నిర్వీర్యం చేసి మొత్తం మైనింగ్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను, విజిలెన్స్ వ్యవస్థను వీళ్ళే నడుపుతూ వచ్చినారు. దాదాపు అనంతపురం జిల్లాలో దాదాపు 1000 కోట్లకు పైగా విలువైన ఖనిజ సంపద అంతా కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల జోబుల్లోకి వెళ్ళింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేయాలా. రెండోది క్వారీ యజమానులతో కూడా ఒక సమావేశం నిర్వహిస్తే అమిగో చేసిన అక్రమాలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయాన్ని ఏదైతే కొల్లగొట్టారో వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ నుంచి వసూలు చేయాలని చెప్పి క్వారీ యజమాని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.